అందరికీ నమస్కారం. ఈరోజు మనం అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా విజువల్స్ పరంగా ఒక అద్భుతమంట. కానీ కథ విషయంలోనే కొంచెం తేడా కొట్టిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. సో అసలు సంగతేంటో ఒకసారి వివరంగా చూసేద్దాం. అయితే అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఒకటే, ఇది టెక్నికల్గా ఒక అద్భుతం సరే, కానీ కథ సంగతేంటి? మళ్ళీ పాత కథనే కొత్త రంగులో చూపించారా, లేక ఏమైనా కొత్తదనం ఉందా? ఈ పాయింట్తోనే మనం ఈ విశ్లేషణను మొదలుపెడదాం. సో ఈ సినిమా గురించి రివ్యూలో చెప్పిన దాని సారాంశం సింపుల్గా రెండు ముక్కల్లో చెప్పాలంటే, విజువల్సేమో అద్భుతం, కానీ కథ మాత్రం మనకు బాగా తెలిసిన కథే. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ గురించే ఈ రివ్యూ మొత్తం నడుస్తోంది. రివ్యూవర్స్ చెప్పేది ఏంటంటే, సినిమా టెక్నికల్గా సూపర్బ్, కానీ కథ అంత వీక్గా ఉండటం వల్ల ఆడియన్స్ ఎమోషనల్గా అంతగా కనెక్ట్ కాలేకపోయారట. సరే, ఇప్పుడు మనం ఈ టెక్నికల్ బ్యూటీకి వీక్ స్టోరీకి మధ్య ఉన్న ఈ గొడవేంటో కొంచెం డీప్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ పాజిటివ్స్తో మొదలు పెడదాం. అసలు ఈ సినిమాలో విమర్శకుల్ని అంతగా మెప్పించిన విషయాలేంటి, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రివ్యూ ప్రకారం మేజర్గా 3 విషయాలు సినిమాకి పెద్ద బలమంట. ఒకటి, వరల్డ్ బిల్డింగ్, అంటే పండోరా ప్రపంచాన్ని ఇంకా అద్భుతంగా చూపించారు. 2, యాక్షన్ సీక్వెన్సులు, అవి అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా మూడోది, మనిషికి ప్రకృతికి మధ్య జరిగే సంఘర్షణని చాలా బలంగా చూపించడం. ఇక వరల్డ్ బిల్డింగ్ విషయానికొస్తే, జేమ్స్ కెమెరాన్ను మించిన వాళ్లు లేరు కదా. ఈ సినిమాలో కూడా అదే ప్రూవ్ అయింది. కొత్తగా యాష్ పీపుల్ను, వాళ్ల లీడర్ వరాంగ్ను ఇంట్రడ్యూస్ చేసి పాండోరా ప్రపంచాన్ని ఇంకాస్తా విస్తరించారు. ఈ విషయంలో రివ్యూలో ఫుల్ మార్క్స్ పడ్డాయి. ముఖ్యంగా విలన్ వరాంగ్ ఉండే ప్లేస్ ఉంది చూసారా, దాని డిజైన్ అయితే అల్టిమేట్ అంట. ప్రొడక్షన్ డిజైన్లో అదొక బ్యూటిఫుల్ అచీవ్మెంట్ అని రివ్యూలో స్పెషల్గా మెన్షన్ చేశారు. రివ్యూలో ఒక కొటేషన్ ఉంది, అది చెప్తాను. థియేటర్లో విజువల్స్ మరియు 3Dకి మైండ్ బ్లో అయిపోతుంది. అంతే, ఈ ఒక్క మాట చాలు కదా ఈ సినిమాను ఖచ్చితంగా పెద్ద స్క్రీన్ పైనే ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయాలో అర్థం చేసుకోవటానికి. ఇక క్లైమాక్స్, దాని గురించైతే స్పెషల్గా మాట్లాడుకోవాలి. లాస్ట్ 40 నిమిషాలు అబ్బబ్బా, ఒక నాన్ స్టాప్ భారీ యాక్షన్ ఎపిసోడ్ అంట. ఆడియన్స్ను సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేంత అదిరిపోయేలా ఉందని రివ్యూలో చెప్పారు. సరే, ఇవన్నీ సినిమాలోనే పాజిటివ్స్. మరి నెగటివ్స్ ఏంటి? రివ్యూ